భూస్వామీకరణకు భూములు తీసుకుంటారంటే ఏం చెప్తారమ్మా? మాకు 1 కోటి రూపాయల కాడికి ఇవ్వాలా, 10,000 కాడికి కూలీవాడికి ఇవ్వాలా, 1200 గజాలు మాకు ఇవ్వాలా. అది మాకు రైతులు బాగుంటేనే మేము బాగుండేది కూలీవాళ్ళమే. ఫస్ట్ ప్లేస్ మా నష్టమేనండి రైతులకి. ఊరక చెట్టులు పడి అడవులు ఉండట్టుండయి, పొలాలు అట్టు వాళ్ళు పొరవమని పోతున్నారు, పొరుగులు పోతున్నారు వాళ్ళందరూ. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నీకై నువ్వు వెళ్ళిపోయావు, మరి వాళ్ళ పేదవాళ్ళ పరిస్థితి ఏంది? పేదవాళ్ళు ఉంటేనే కదా రేపు నీకు ఓట్లకు వచ్చేది. మళ్ళీ వాళ్ళు లేదు నీకేం చెప్పు. అదండి అభివృద్ధి ఏది మాకు చెందల. మాకు ఈ పార్టీ అవరు మాకు వద్దు, కానీ మాకు రైతుల కోసం కావాలండి. మాకు పార్టీలతో అవడగొద్దు. అమరావతి అభివృద్ధి లేదు, ఏం లేదు, లేదు, ఏం లేదు, ఏం లేదు. వాళ్ళకై వాళ్ళు ఓట్లు వేయించుకొని వాళ్ళకై వాళ్ళు ఏసీలు కూర్చొని వాటిలో వాళ్ళు తిరిగితే పేదవాళ్ళ పక్షాన ఏంది? ఇంకా ఏందండి? మేమేం తిని బతకాలి? ఇప్పుడు వర్షాలు ఇప్పటికి ఏం తిని బతకాలి మేము? చెప్పండి. అది ఎవరికి? మాకు వస్తుందా పెన్షన్? పెన్షన్ వచ్చి 4,000. ఎంతవరకు అండి? ఒక ఉప్పు ప్యాకెట్ 17 రూపాయలు వస్తుంది, ఉప్పు ప్యాకెట్కే. ఏం తెచ్చుకొని బతకాలండి మేము? అది మెడికల్ ఫ్రీగా లేదు, ఏం లేదండి, మాకు ఏం లేదు. పిల్లలకి ఏం చదువు ఉంది? ఏం చెబుతున్నారు చదువులు? ఏం చెప్పట్లేదు చదువులు కూడా. అది మాకు బట్టలు ఇస్తే సరిపోయిద్దా? 13 ఏళ్ళు ఇస్తే సరిపోయిద్దా? కుటుంబం పోషించుకోవాలి ఎలాగా? మీకై మీరు ఓట్లు వేసుకొని పోతే మీకై మీరు పోతారు. మా పరిస్థితి ఏంది? పేదలు ఒక్కొక్క ఇంటికి వచ్చి చూడమని ఆయన గారిని, మేము చెప్పటం కాదు, ఇంటికి వచ్చి చూడమని ఆయన గారిని. అది అదండి. ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్ని వద్దండి మాకు. మేమందరం రైతుల కొరకి, మేము కూలోళ్ళమే. మాకు న్యాయం జరగాల, రైతులకు న్యాయం జరగాల, మాకు న్యాయం జరగాల. అది మాకు పార్టీలు ఎవరు వద్దు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్ ఎన్ని మాకు వద్దు. అది ముఖ్యమంత్రి ఆయన చెయ్యాలి. మరి ఆయన చెయ్యాలి. మాకు రైతులకు చేస్తేనే మాకు. ఎప్పుడు చేస్తున్నాడు? చేస్తే ఎందుకు పెడతారట? ఎందుకు పెడతారండి? ఎందుకు? ఇప్పుడు నువ్వు భూములు లాక్కొని పోతావు, నువ్వు సంపాదించుకొని పోతావు. మరి పేదల పక్షాన ఏంది అసలు? పేదలు ఎట్ట బతకాలా అది ఆలోచించాడు ఆయన అసలు. ఏది మాకు న్యాయం? ఏది మాకు న్యాయం? ఏది చెప్పు? మాకు న్యాయం లేదు కదా. న్యాయం ఉంటే ఎందుకు ఎట్ట కూర్చోవటం? కూడు నీళ్ళు లేకుండా ఎందుకు కూర్చోవాలి మేము? న్యాయం ఏది? ఎన్ని రోజులు? 14 రోజులు. ఎందుకు కూర్చోవాలి మేము ఇట్ట? మా భూములు లాక్కొని పోతే మేము మా పరిస్థితి ఏందండి? రేపు ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు వచ్చి, మా కుటుంబాన్ని చూడమని వచ్చి ఒక్కొక్కరిని అందరూ ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వచ్చి చూడమని, మా కుటుంబాన్ని చూడమని, మా పరిస్థితులు చూడమను. ఆడ ఉండి చెబితే అట్ట కుదిరిద్ది మాకు. ఆయన వచ్చి చూడమను. భూస్వామీకరణ అయితే ఇయడానికి రైతులు ఇష్టమే. కాకపోతే రైతులకు వచ్చేసి ఎకరానికి 1 కోటి రూపాయలు, 1250 గజాలు స్థలం. రైతు కూలీలకి 10,000 రూపాయలు ఇవ్వాలి. అది మా డిమాండ్. ఫస్ట్ బేస్లో ఇచ్చారు, ఏం చేయలేదు. ఫస్ట్ బేస్లో అసలు ఏం చేసాడు? ఒక ప్లాట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. లేదు ఒక అమౌంట్ అనేసాడు, ఏం లేదు. ఏదో పెన్షన్ ఏమి ఇస్తున్నాడు? పెన్షన్ 4,000 రూపాయలు. జగన్ వచ్చిన తర్వాత 5,000 రూపాయలు చేశారు. 3 ఏళ్ళు అంతకుముందు. జగన్ గారు లాస్ట్లో అది కూడా ఎలక్షన్ ఉందనగా 5,000 రూపాయలు చేశారు. అదే పాటిస్తున్నాడు. మరి అదే పాటిస్తే ఎట్లా? వాళ్ళు మరి పెంచాలి కదా. ఏం రావట్లేదని తెలుసు కదా. అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే ఎవరు పొలం అమ్ముకొని అభివృద్ధి చేస్తావు? నీ అమ్ముకొని తెచ్చి చెయ్యి. నువ్వు 2 లక్షల కోట్లు సంపాదించావు. దాంట్లో ఎంత పెడతావు? పెట్టు. మా రైతుల దగ్గర తీసుకుంటే ఎందుకు? మా కూలీలను ఇబ్బంది పెడతావు ఎందుకు? అడిగి వాళ్ళు లేరని చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన యోగా చేసుకుంటున్నాడు. ఏడో యోగాలో పోయాడు ఆయన. ఆయనదేం లేదు ఇక్కడ. ఆయన ఏం మాట్లాడినా చెల్లట్లేదు. ఏ రైతుల పక్షాన్ని పోరాటం చేసేవాడైతే అసలు అడ్రస్ ఉన్నాడా? అదే అంటుంది. ఇప్పుడు నేను రాఘుల్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏగాలో ఉన్నారు ఇప్పుడు అని నిన్న చెప్పాడు కదా విజయవాడ. మరి ఏం చేస్తాడు ఆయన? రైతుల పక్షాన్ని పోరాడితే ఏం చేయట్లేదు. ఎవరు కూడా ఏం చేయట్లేదు. డిమాండ్ ఉంది ఎట్లా చేయాలి? లేదంటే ఎక్కువ రోజులు గడిపిస్తే ఇంకా రేట్ల కాలం మళ్ళీ చేస్తాం. ఇంకా ఈ 1 కోటి రూపాయలు 1250 కాకుండా ఇంకా 2-3 కోట్లు ఇవ్వాలి అని అప్పుడు ఇంకా డిమాండ్ చేస్తాం. మేమైతే ఇచ్చేది లేదు అంటాం. అప్పుడు అదే తొందరగా తెలుసుకుంటే రైతులు సరేలేని చేస్తారు. ఇది రాజధాని కోసం అది కూడా. అది మరి అట్లా ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని అట్టగా ఆదుకోవాలి ప్రభుత్వం. కూలి పనే. మరి మాకు న్యాయం ఏది? మరి సాధిస్తున్నాం, ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు మా అబ్బాయి చెప్పిందే మేము కోరుకుంటున్నాం.